యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోనైతే తీసుకొచ్చేసాను. అండ్ ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మోస్ట్ అఫోర్డబుల్ సిఎన్జి కార్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ రీసెంట్ టైంలో చాలామంది మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లో వెహికల్స్ అయితే అడుగుతున్నారన్న. అంటే కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏ కార్కి ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, అండ్ పెట్రోల్ బెస్టా లేదా డీజిల్ బెస్టా లేకపోతే సిఎన్జి బెస్టా అనేసి. సో వారందరి కోసం ఈరోజు లో బడ్జెట్లో వచ్చే సిఎన్జి టాప్ 5 సిఎన్జి కార్స్ అయితే తేవడం జరిగింది మీ ముందుకు వచ్చేసరికి. ఇవి టాప్ 5లో లిస్టింగ్ అయితే చేశానన్న. సో 5th నుంచి స్టార్ట్ చేస్తా. టాప్ 1, 2లో ఉన్న వెహికల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. బడ్జెట్ సెగ్మెంట్లో మంచి సిఎన్జి లో మెయింటెనెన్స్ వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. పిన్ టు పిన్ డీటెయిల్గా ఇంక్లూడింగ్ ప్రైస్ అండ్ వాటి యొక్క మైలేజ్ కూడా వీడియోలో అయితే మెన్షన్ చేశాను. వీడియో దయచేసి చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరైతే వీడియోని అయితే లైక్ చేయండి ముందుగా. అండ్ మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో ఫొటోస్ అయితే పంపండి అన్న. ఎటువంటి సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నా కూడా మనం స్పాట్లో అమ్మి పెడతాము. ఇక ఏమాత్రం వెయిట్ చేయనట్ల వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే, ముఖ్యంగా మనం వచ్చేసరికి సిఎన్జి అనగానే చాలా మంది మెయింటెనెన్సే ఆలోచిస్తారన్న. సిఎన్జి కార్ తీసుకుంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది, మైలేజ్ పరంగా కూడా సూపర్ మైలేజ్ ఇస్తుంది. అండ్ ఇక ఈ టాప్ 5 వెహికల్స్లలో అందులో టాప్ 5లో వచ్చేసరికి ఆల్టో K10 అయితే ఉందన్న. మారుతి సుజుకి నుంచి వచ్చే ఆల్టో K10 అయితే ఉంది. అండ్ దీని యొక్క మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్లో వచ్చేసరికి 25 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుందని కంపెనీ వాళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ సిఎన్జి పరంగా 33 కిలోమీటర్స్ ఇస్తుందని చెప్తున్నాను. అండ్ పర్ కేజీ 33 కిలోమీటర్స్ అని చెప్పుకోవచ్చు సిఎన్జి పరంగా. అండ్ పెట్రోల్ పరంగా వచ్చేసరికి 24 అప్రాక్సిమేట్ ఆ రేంజ్లో అయితే ఉంటుందన్న మైలేజ్ వచ్చేసరికి. అండ్ ఆల్టో K10 ప్రైసింగ్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళు ఆన్ రోడ్ ప్రైస్ కాకుండా ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అన్న గమనించగలరు. ఆన్ రోడ్ ప్రైసింగ్ అయితే కాదు, ఎక్స్ షోరూమ్ ప్రైజు, అది కూడా వాళ్ళ అఫీషియల్ సైట్స్లో మెన్షన్ చేసిన ప్రైజు. ఆల్టో K10కి వచ్చేసరికి 3,69,000 నుంచి బేస్ వేరియంట్ అన్న. అండ్ 5,44,000 వరకు దీని ప్రైజెస్ అయితే ఉన్నాయి. 3,60,000 నుంచి 5,40,000 వరకు దీని ప్రైజెస్ అయితే ఉన్నాయి ఆల్టో K10ది. ఇది నంబర్ 5th పొజిషన్లో పెట్టడం అయితే జరిగింది. ఇక నంబర్ 4th పొజిషన్లోకి వెళ్ళిపోయినట్లయితే మారుతి సుజుకి తరఫు నుంచి వచ్చే వ్యాగనర్ అన్న. ప్రస్తుతం టైంలో వ్యాగనర్కి మంచి క్రేజ్ అండ్ డిమాండ్ అయితే ఉంది. దీని యొక్క మైలేజ్ విషయానికి వెళ్ళిపోయినట్లయితే పెట్రోల్లో వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 24 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుందని కంపెనీ వాళ్ళైతే కోడ్ చేస్తున్నారు. అండ్ సిఎన్జిలో వచ్చేసరికి 28 to 30 కిలోమీటర్స్ అయితే కోడ్ అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి పర్ కేజీ సిఎన్జి వచ్చేసరికి మైలేజ్ పరంగా సిఎన్జి పరంగా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ పెట్రోల్ 24, సిఎన్జి వచ్చేసరికి 28 to 30 అయితే వీలైతే కోడ్ అయితే చేస్తున్నారు. అండ్ దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి వాళ్ళ అఫీషియల్ సైట్స్లో మెన్షన్ చేసింది 4,98,000 నుంచి 6,80,000 అయితే ఉందన్న. దీని ప్రైజింగ్ వచ్చేసరికి 490 to 680 అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క ప్రైజెస్ వాటి యొక్క వేరియంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మాక్సిమం కార్స్లలో బేస్ వేరియంట్లో సిఎన్జి అయితే రాదన్న గమనించగలరు. ఇక థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి సెలీరియో అయితే ఉంది. ఇది కూడా మారుతి సుజుకి వాళ్ళదే అన్న. టాప్ 4 వెహికల్స్ మారుతి సుజుకి వాళ్ళే ఉన్నాయి. అండ్ టాప్ థర్డ్లో కూడా మారుతి సుజుకి సెలీరియో అయితే ఉంది. అండ్ దీని మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే పెట్రోల్లో వచ్చేసరికి ఇది 25 కిలోమీటర్స్ మైలేజ్ అయితే వీలైతే కోడ్ చేస్తున్నారు. 25 కిలోమీటర్ల మైలేజ్ పర్ లీటర్ అని చెప్పుకోవచ్చు పెట్రోల్ పరంగా. సిఎన్జి విషయానికి వచ్చినట్లయితే 28 కిలోమీటర్స్ వీలైతే కోడ్ చేస్తున్నారు. పర్ కేజీ సిఎన్జి వచ్చేసరికి 28 కిలోమీటర్స్ మైలేజ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెలీరియో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి కంపెనీ వాళ్ళ సైట్లో మెన్షన్ చేసిన ప్రైజెస్ వచ్చేసరికి 4,69,000 నుంచి 6,27,000 వీళ్ళ ప్రైజెస్ అయితే మెన్షన్ అయితే చేశారు. 460 to 620 అని చెప్పుకోవచ్చు. అండ్ వేరియంట్స్ పైన దీని యొక్క ప్రైజెస్ అండ్ దీనిలో ఒక ఫ్యూచర్స్ అయితే డిపెండ్ అయ్యి అయితే ఉంటాయి. ఇక టాప్ సెకండ్లో వచ్చేసరికి అందరి ఫేవరెట్ అయిన షిఫ్ట్ అన్న. మారుతి సుజుకి షిఫ్ట్ అనే చెప్పుకోవచ్చు. ప్రజెంట్ టైంలో ఒక ట్రెండింగ్ అండ్ డిమాండ్ఫుల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అండ్ సేఫ్టీలో కూడా వీలైతే ఇప్పుడైతే ఇంప్రూవ్మెంట్స్ అయితే చేశారు కాబట్టి ఒక మంచి లీడింగ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు అన్న మారుతి సుజుకి తరఫు నుంచి. అండ్ మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే షిఫ్ట్ వచ్చేసరికి వీల్ కోడ్ చేసేది పెట్రోల్లో వచ్చేసరికి 25 కిలోమీటర్స్ అండ్ సిఎన్జిలో వచ్చేసరికి 30 to 32 కిలోమీటర్స్ అయితే వీలైతే కోడ్ అయితే చేస్తున్నారన్న. సిఎన్జి పరంగా వచ్చేసరికి చాలా మంచి మైలేజ్ అని చెప్పుకోవచ్చు. మంచి క్లాస్ అండ్ ప్రీమియం లుక్ ఉంటుంది షిఫ్ట్ వచ్చేసరికి. అండ్ ప్రైజింగ్ విషయానికి వచ్చినట్లయితే వీళ్ళ అఫీషియల్ సైట్స్లో ప్రైజింగ్ బేస్ వేరియంట్ వచ్చేసరికి 5,70,000 నుంచి టాప్ అండ్ ZXIలో వచ్చేసరికి 8,60,000 వరకు ప్రైజింగ్ అయితే ఉన్నాయి. అండ్ సేమ్ అన్న ప్రైజింగ్ పైనే వేరియంట్ అయితే డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది. బేస్ వేరియంట్లో సిఎన్జి అయితే రాదు, అది గమనించగలరు. షిఫ్ట్లో అయితే పక్కాగా. ఇంకా టాప్ 1 గురించి తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి 2 రోజులకు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండ్ ప్రతి రోజు
రెండు సెకండ్ హ్యాండ్ కార్స్ లో బడ్జెట్లో నీట్ అండ్ ఎక్సలెంట్ కండిషన్లో ఉన్న వెహికల్స్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. డెఫినెట్గా ఆటోమొబైల్ రిలేటెడ్ మంచి కంటెంట్ మీ ముందుకు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది. టాప్ 1లో వచ్చేసరికి టాటా టియాగో అయితే ఉందన్న. అండ్ టాటా టియాగోని టాప్ 1లో పెట్టడానికి ముఖ్య రీజన్ దీని యొక్క లుక్ అన్న. ఎక్స్ట్రీమ్ నీట్ అండ్ ప్రీమియం లుక్ ఉంటుందన్న టాటా టియాగో ఎక్స్ఎం అని చెప్పుకోవచ్చు. దీని మైలేజ్ పెట్రోల్లో వీల్ కోడ్ చేసేది 20 కిలోమీటర్స్ అన్న అండ్ పర్ లీటరు. అండ్ సిఎన్జి విషయానికి వచ్చినట్లయితే 28 కిలోమీటర్స్ వీలైతే కోడ్ చేస్తున్నారు. మైలేజ్ విషయానికి వచ్చినట్లయితే సిఎన్జి పర్ కేజీ. సిఎన్జి పరంగా టాటాలో మంచి మైలేజ్ అనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ నుంచి మీకు తెలిసిందేనా టాటాది ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే దీని ప్రైసింగ్ ఆన్ ఎక్స్ షోరూమ్ వచ్చేసరికి 4,80,000 నుంచి 7,80,000 అవుతుంది. బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ అని చెప్పుకోవచ్చు. 480 to 780 అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్రైసింగ్ అండ్ ఈ మైలేజ్ వాళ్ళ అఫీషియల్ సైట్స్లో మెన్షన్ చేసినా కొద్దిగా అటు ఇటు అవ్వచ్చు, అంత యాక్యురేట్ ఏమి ఉండవు. సో ఇది అన్న ఇవాటి వీడియో టాప్ 5 మోస్ట్ అఫోర్డబుల్ సిఎన్జి కార్స్ అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మార్కెట్లో ఉన్న వెహికల్స్ ఇవి వచ్చేసరికి. అండ్ మీకు ముందు ఆటోమొబైల్ రిలేటెడ్ అదే కార్స్ రిలేటెడ్ కానీ వెహికల్స్ రిలేటెడ్ కానీ ఎలాంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అన్న. నేను ఖచ్చితంగా మీరు పెట్టిన కామెంట్ని చదివి దాని రిలేటెడ్ పక్కా రీసెర్చ్ చేసి మీ ముందుకైతే కంటెంట్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా వీడియోని యూస్ఫుల్గా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి అన్న. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల ఇంకో 10 మెంబర్స్కి వీడియో అయితే బూస్ట్ అవుతుందన్న. మీ లైక్ అనేది ఖచ్చితంగా అవసరం. అండ్ నెక్స్ట్ ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలో కూడా కామెంట్ అయితే చేసేయండి. ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అండ్ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఎవర్ గ్రీన్ కంటెంట్ తేవడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అన్న. అంతవరకు సెలవు. దిస్ ఇస్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.